ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాలు అంటే మలేషియా, చైనా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా వీటి అధ్యయనం కోసం వెళ్ళి రావడం జరిగింది. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు రాయడం జరిగింది. చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఆయుర్వేదంలో ఏ మొక్కలు ఫేస్ ప్యాక్ పౌడర్ను తయారు చేసుకునే దానికి ఉపయోగిస్తారు. ఫేస్ ప్యాక్ పౌడర్ ముఖ సౌందర్యం కోసము ఏ మొక్కలను మనం ఉపయోగిస్తారు. అసలు ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ అంటే ఏమిటి, దాంట్లో ఏమేమి ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు ఫేస్ ప్యాక్ పౌడర్లు ఏమేమి ఉంటాయి. తర్వాత ఫేస్ ప్యాక్ పౌడర్ అంటే మామూలుగా ముఖం మీద ఏమేమి వస్తాయి, ముఖం మీద ఎర్రటి మచ్చలున్నా, నల్లటి గుల్లలున్నా, తర్వాత ఇచ్చింగ్ ఉన్న, నవ్వులున్నా, ఇది ఉన్న, ఎర్రటి మచ్చలున్న, గుల్లలున్నా, తర్వాత కొంతమందికి మొటాలున్నా, మచ్చలున్నా, గుల్లలున్నా, ఇవన్నీ కూడా సమస్యలు అన్నమాట. ఇవన్నీ కూడా పోయి స్మూత్గా షైనింగ్గా తయారవుతాయి. ఏమేమి వాడాలి మనము? నెంబర్ 1, దీన్నే దుంపరాష్ట్రము అంటారు, ఆల్పీనియా గలంగా అంటారు, దుంపరాష్ట్రము అంటారు. తర్వాత పుదీనా. ఈ పుదీనా ఏం చేస్తుంది? మంగును పోగొడుతుంది. మంగు మనకు ముఖం మీద అక్కడక్కడ నల్లటి ప్యాచ్లు ఉంటాయి, దాన్నే మంగు అంటారు. దీన్ని పుదీన వాడితే ఆ మంగు పోతుంది అనమాట. దీన్ని మెంతా హార్వెన్సిస్ అంటారు, లామియేసి అనే కుటుంబానికి చెందింది. తర్వాత శ్రీగంధం మనం ముఖానికి పట్టిస్తాం అనమాట, చలవ చేస్తుంది, యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. శాంటాలం ఆల్బమ్ అంటారు, శాంటలేస్ అనే కుటుంబానికి చెందింది. తర్వాత జాజికాయ, మైరిస్ట్గా ఫ్రాగ్రెన్స్ అంటారు. జాపత్రి, దాని యొక్క ఏరియల్ పార్ట్ను, లోపల ఉన్నట్టు పార్ట్ను జాపత్రి అంటారు. ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత కస్తూరి పసుపు, కుర్కుమా అమడా అంటారు, కస్తూరి పసుపు తీసుకోవాలి. అలాగే నల్ల పసుపు, కుర్కుమా క్యాట్చు, నల్ల పసుపు తీసుకోవాలి. అలాగే వేప తీసుకోవాలి, వేప ఆకు తీసుకోవాలి. అలాగే సండ్ర చెక్క లేకపోతే తుమ్మ చెక్క తీసుకోవాలి. ఈ తుమ్మ చెక్క ఎందుకు తీసుకుంటారో తెలిసిన, ఎక్కడ దాన్ని వాడడం వల్ల హెయిర్స్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇది తీసుకోవడం వల్ల మనము ఈ కస్తూరి పసుపు, నల్ల పసుపు తీసుకోవడం వల్ల ముఖం మీద యాంటీసెప్టిక్గా పనిచేస్తున్నాయి, హెయిర్స్ ఉన్నా కూడా రిమూవ్ చేసేస్తుంది. ఇవన్నమాట. వీటిని మిశ్రమాన్ని అన్నిటిని తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? ఇప్పుడు మనము దుంపరాష్ట్రం తీసుకోవాలి, తర్వాత పుదీనా తీసుకోవాలి, శ్రీగంధం తీసుకోవాలి, తుమ్మ చెక్క తీసుకోవాలి, జాజికాయ, జాపత్రి తీసుకోవాలి, నల్ల పసుపు తీసుకోవాలి, కస్తూరి పసుపు తీసుకోవాలి, వేప తీసుకోవాలి. వీటన్నిటిని తీసుకొని మనము సమపాళ్ళల్లో తీసుకొని చూర్ణం చేసుకోవాలి. దాన్ని వస్త్రకాయ చూర్ణం అంటారు. అంటే పౌడర్ చేసి గుడ్డలో బాగా ఇట్లా ఇది చేస్తే పౌడర్ వస్తుంది, దాన్నే వస్త్రకాయ చూర్ణం అంటారు. అలా ఇలా చేసుకోవాలి. దీన్నే ఫేస్ ప్యాక్ పౌడర్ అంటారు. ఇది ఫేస్ ప్యాక్ పౌడర్. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు ముఖానికి కావాల్సినంత పౌడర్ 2 స్పూన్లు, 3 స్పూన్లు, 1 స్పూను తీసుకొని వాటర్లో కానీ పాలల్లో కానీ, బజార్లో రోజ్ వాటర్ అమ్ముతూ ఉంటారు, అన్నిటికంటే మించింది రోజ్ వాటర్ చేస్తాము. అది లేకపోతే పాలల్లో తీసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలి. పేస్ట్ లాగా కలుపుకొని ముఖానికి యూనిఫామ్గా అప్లై చేసుకోవాలి. ఒకవేళ నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే 1 అవర్ టైం ఉంటే ఎప్పుడైనా, రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట. ముఖానికి పూసుకొని ఒక 1 అవర్ ఉంటే మన బాడీ దీనికే టెంపరేచర్కే బాగా డ్రై అయిపోయి పొడి పొడిగా రాలుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఏం చేస్తారంటే, నీళ్లు కొన్ని పులకరించి చల్లి బాగా రుద్ది కడుక్కోవాలి. అలా రోజు మార్చి రోజు 3 రోజులకు ఒకసారి రోజు కూడా వేసుకోవచ్చు. అలా చేయడం వల్ల ముఖంలో మంగున్న, మచ్చలున్న, బ్లిస్టర్స్ ఉన్న, ఇచ్చింగ్ ఉన్న, రఫ్నెస్ ఉన్న, ఎర్రటి మచ్చలున్న, తెల్లటి గుల్లలున్న అన్నీ పోయి స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది ఫేస్. అంత బాగా తయారవుతుంది అనమాట. కొంతమందికి హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది, హెయిర్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. కొంతమందికి మంగు, ఇక్కడ ముఖం మీద ఎర్రటి లేకపోతే నల్లటి ప్యాచ్లుగా ఉంటాయి, దాన్ని మంగు అంటారు. 2 పక్కల రావచ్చు, ఒక పక్క రావచ్చు. ఆ మంగున్న పోతుంది. ఆ పుదీనా వేసే దానివల్ల మంగు పోతుంది. తర్వాత ఎర్రటి గుల్లలు, నల్లటి మచ్చలు,
ఈ తర్వాత మొటాలు ఉన్నా కూడా పోతాయన్నమాట. ఇవన్నీ కూడా పోయి స్మూత్గా షైనింగ్ దొరుకుతుంది. ఇవన్నీ కూడా మన మార్కెట్లో దొరుకుతాయి. ఇవన్నీ తీసుకొని మనం పౌడర్ చేసుకొని రోజు మార్చి రోజు లేకపోతే 2 రోజులకు ఒకసారి 3 రోజులు వేసుకోవడం వల్ల మీకు దీన్ని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ కూడా పోయి ముఖము స్మూత్గా షైనింగ్గా తయారవుతుంది. అంత బాగా తయారవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతీగా, ఇది పెద్ద దుసారతీగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి